హలో అండి, అస్సలామలైకుం, నమస్కారం. నేను మైసూర్ పాక్ చేస్తున్నాను. ముందుగా మైసూర్ పాక్ కోసం మనము శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండి అనేది మనము ఈ డబ్బాలతో 2 తీసుకున్నానండి. ఈ డబ్బాలతో 2 శనగపిండిని తీసుకున్నాను కదా. ఈ శనగపిండిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. మనకు పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మనకు మైసూర్ పాక్ అనేది చాలా టేస్ట్గాను ఉంటుంది మనం లైట్గా ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు ఇదే డబ్బాతో మనము 2 డబ్బాలకు 3 డబ్బాలు చక్కెర తీసుకోవాలి. అంటే ఒక డబ్బాకు 1.5 అని. మనం కావాలనుకుంటే 2 డబ్బాలు కూడా తీసుకోవచ్చు. ఒక డబ్బాకు నేనైతే అంత తీపి తినం కాబట్టి ఒక డబ్బాకు 1.5 డబ్బా తీసుకుంటాం. ఇప్పుడు మనం చక్కెరను తీసుకుందాం. ఇప్పుడు 3 డబ్బాలు చక్కెర తీసుకున్నాను. ఈ చక్కెరలో మనకు చక్కెరలో మునిగేంత వరకు మనం వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని వేసుకుందాం. నీళ్ళను వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు మనము సిరప్ను రెడీ చేసుకోవాలి. ఈ చక్కెర పాకం అనేది మనకు ఈ చక్కెర పాకం అనేది తీగ పాకం లాగా రావాలి. మొత్తం ఈ చక్కెరను కరిగించుకుందాం. ఇప్పుడు ఇంకో సైడ్ మనం ఆయిల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా మనం ఆయిల్ని వేసుకుందాం. ఇంకో కడాయిలో కూడా ఈ ఆయిల్ అనేది కూడా మనకు చాలా హీట్గా ఉండాలండి. ఎందుకంటే మనం మైసూర్ పాకులో వేసిన వెంటనే పొగలుగా వస్తూ ఉండాలి. అందుకే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఒక సైడ్ ఆయిల్, ఒక సైడ్ మనకు షుగర్ సిరప్ అనేది 2 రెడీ కావాలి. మనకు తీగ పాకం వచ్చినాక మనం శనగపిండిని వేసుకోవాలి. ఇందులో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. ఈ విధంగా వేసినప్పుడు మనకు తీగ పాకంలాగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే మనము కొద్దిగా సిరప్ ఇట్లా పెట్టుకొని 2 వేళ్ళ మధ్యలో ఇలా పాకం అనేది రావాలి. తీగ పాకం అనేది ఇలా తీగ పాకం వస్తేనే మనకు పాకం అనేది రెడీ అయినట్టు. సరిగ్గా తీగ పాకం అనేది రాలేదండి. ఇంకా కొద్దిగా సేపు ఈ పాకాన్ని రెడీ చేద్దాం. ఇప్పుడు మరొకసారి పాకం చూసేద్దాం. చూడండి, ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి మనకు. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదోనండి, తీగ పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం శనగపిండిని వేసేసుకుందాం. ఇప్పుడు మనకు పాకం వచ్చిందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని నేను చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో. చూడండి, మనకు 2 వేళ్ళ మధ్యలో ఇలా తీగ పాకం లాగా వస్తుంది. ఈ విధంగా రావాలి. ఇప్పుడు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు పిండిని వేసుకుందాం. కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చిన్న మంట మీద చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది మనకు అనేది. ఈ మైసూర్ పాకు మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. పిండి మొత్తం మనకు ఈ పాకంలో కలిసిపోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటా కలుపుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైన తేలాడినప్పుడు మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్టు. ఈ విధంగా మొత్తం కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చిన్న మంట మీద ఈ మైసూర్ పాక్ అనేది చేసుకోవాలి. ఒకవేళ చెడిపోయినా ఏం కాదండి, ఈ మైసూర్ పాక్ తినొచ్చు, ఏం కాదు. చేతకాక చేసుకోకపోయినా ఏం కాదు, బాగా తినొచ్చు, ఏం చెడిపోదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. బాగా హీట్ అయి ఉండాలండి. ఆయిల్ అనేది హీట్ అయి ఉంటేనే మనకు మైసూర్ పాక్ అనేది చాలా చక్కగా వస్తుంది. చూడండి, పిండి మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేసిన వెంటనే ఈ విధంగా రావాలి. మనకు మైసూర్ పాకులో ఈ విధంగా పొగలుగా వస్తూ ఉండాలి. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి ఆయిల్. ఈ విధంగా చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. పైన ఆయిల్ అనేది తేలాడినప్పుడు మనకు మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టు. ఒకవేళ మీకు తెలియకపోతే
మనకు కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మైసూర్ పాక్ కలర్ అనేది మనకు మైసూర్ పాక్ ఏ కలర్లో ఉంటుందో తెలుసు కదా, ఆ కలర్లో వస్తుంది. అప్పుడు మనము వేరొక ప్లేట్లోకి వేసుకోవచ్చు. మైసూర్ పాక్ రెడీ అయినట్టు. ఇప్పుడు ఈ విధంగానే కలుపుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. 40 నిమిషాలు పడుతుందండి ఈ మైసూర్ పాక్ చేసుకోవడానికి. చిన్న మంట మీద చేసుకోవాలి కాబట్టి, లేకపోతే పెద్ద మంట పెడితే మనకు కింద అనేది మాడిపోతుంది. చిన్న మంట మీద చేసుకుంటూ ఉండాలి. మరొక చెంచాతో వేసుకుంటున్నాను ఆయిల్. ఈ విధంగానే తిప్పుతూ ఉండాలి. మైసూర్ పాక్ అనేది మనకు దగ్గర పడిందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయింది. కొద్దిగా ఆయిల్ పడుతుంది. మొత్తం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి. లాస్ట్న కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మొత్తం మైసూర్ పాక్ ఈ విధంగా ట్రేలో వేసుకున్నానండి. ఇప్పుడు ఇది లైట్గా కాలుతున్నప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిలేదు ట్రేలో వేసేది. ఈ విధంగా వేసుకోవాలి. చల్లగా అయిపోయినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకు మైసూర్ పాక్ అనేది చల్లగా అయిపోయింది. మనకు పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నదిగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం మైసూర్ పాక్ను కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత నేను మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చూడండి మనకు మైసూర్ పాక్ అనేది ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అల్లా హాఫీజ్.